మందాయ నరవీనవమ్మ నా పేరు సీత ఉంటానద రాను ముద్దులాగుమ్మ మందాయ నరవీనవమ్మ నా పేరు సీత ఉంటానద రాను ముద్దులాగుమ్మ ఇందుకలడు బహునందది గుడుకగా ఇందుకలడు బహునందది గుడుకగా మందాయ నరవీనవమ్మ నా పేరు సీత ఉంటానద రాను ముద్దులాగుమ్మ మందాయ నరవీనవమ్మ నా పేరు సీత ఉంటానద రాను ముద్దులాగుమ్మ మందాయ నరవీనవమ్మ నా పేరు సీత బృందానద రాను ముద్దులాగుమ్మ మందాయ నరవీనవమ్మ నా పేరు సీత బృందానద రాను ముద్దులాగుమ్మ చెప్పండమ్మా చెప్పండి. మీ నామాంకితం మీ పూర్వ విధానము మాకు తెలియపరచుడు తల్లి. మేము ఎక్కడెక్కడ మేము చేస్తామంటే ప్రదర్శన చేసుకుంటూ వచ్చాము. మాది ఊరుపేట గ్రామము, ములుగు జిల్లా, వెంకటాపురంకు చెందిన వెంకటాపురం మండలము, మోత శంకర కళా బృందం అని అంటున్నారు. మనం భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో సారు డైరెక్టర్ గారు మాంద హరికృష్ణ సారు మీరు భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రదర్శన చేయమని మనకు అనుమతి ఇచ్చారు. ఇక్కడికి వచ్చాము మేము. అవునమ్మా, సంతోషమే సంతోషమే. వారికి మా హృదయపూర్వకంగా కళాభివందనాలు. సంతోషమమ్మా, సంతోషమే. కళాభివందనాలు. అదే కాకుండా మళ్ళీ ఎక్కడికమ్మా మేము ఈ ఈడి వచ్చిన తర్వాత జీవ గారు, మా మేడం గారు, శేషభారతి గారు వాళ్ళకు హృదయపూర్వకంగా మళ్ళీ మా పెద్ద అయ్య గారు ఎవరు ఇక్కడికి అయ్యగారు, పెద్దయ్య గారు చైర్మన్ షాపు, ఆ అయ్యగారు కూడా కళాభివందనాలు. ఇక్కడ చూసే వాళ్ళంతా ప్రజలకు కూడా కళాభివందనాలు. ఇంకా చెప్పండి మరియు చెప్పండమ్మా, చెప్పండి. ఎవరు వస్తున్నారమ్మా ఇక్కడికి? ఎవరు వస్తున్నారమ్మా చెప్పండి. తింటున్నాను మగడా మందు తింటున్నాను రా మందు పత్యం మర్చదాక మందలించాబోకురా మందు తింటున్నాను మగడా మందు తింటున్నాను మగడా మందు తింటున్నాను రా మందు పత్యం వీడేదాకా మందలించాబోకురా. నిమ్మ పండ్లు పండిన నిమ్మ పండ్లు పండినాదా నిమ్మ పండ్లు పండినాదా నిమ్మ పండు ఎండిన ద్రాక్ష పండు పిండి బెల్లమేసు దంచుగా మందు తింటున్నాను రా మందు పత్రం వీడేదాకా మందలించాబోకురా. మందు తింటున్నాను మగడా మందు తింటున్నాను రా మందు పత్రం వీడేదాకా మందలించాబోకురా. మందు తింటున్నాను మగడా మందు తింటున్నాను రా మందు పత్రం వీడేదాకా మందలించాబోకురా. అయ్యో ఏమైందమ్మా? కాళ్ళు నడవత్తలేవు. పేరు పొల్లమల్లవ్వ. తాలూకాలో మీరు బాగానాడు గొల్లోళ్ళు ఏమనుకుంటారు చెప్పాను విత్తనా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చింది ఇక్కడికి. మరి నా అంత అందగతే ఈ లోకాన కాదు, ఈ ప్రపంచం మొత్తం తిరిగినా దొరకదు. ఏం చేస్తున్నావు బాగుంటా ఏమైంది అయ్యో అబ్బా బెల్లమల్ల మాకు తుమ్ములు వస్తాను. ఒకటే తుమ్ముడు వర్షకాలమే పాడాయి. ఏంటి దెయ్యం కాదది. కావిడా కావిడ కాదు. ఎక్కడికి పడుకుంటలేస్తారో. అయ్యో నీ రూపం మళ్ళీ ఎందుకు పడతారు?
ఓ ముండా ఎందుకు కొడతారా నన్ను? అయ్యో చెడ వాసన కోడి పాడుగా ఏమో దాకానా? అన్ని దోకలు తెస్తకుండా నువ్వు దవ్వుకున్నావా పళ్ళు? అన్ని దోకలు తెస్తకుండా నువ్వు దవ్వుకున్నావా? రేపు ఇష్టముండా? నేనా నెల 30 రోజులు పడదోక నెల మీద 30 రోజులు అయితే నువ్వు పళ్ళు దవ్వక. నెల మీద 30 రోజులు అంటే 2 నెలలు. అబ్బా 2 నెలలు నువ్వు పళ్ళు దవ్వక. నా పన్ను నా నోటి నుండి గమ్మ 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 అస్తరి వాసన వస్తుంది కదా నీకు? అబ్బో అస్తరి వాసన వస్తుందా? ఏందనుకుంటున్నా మరి? అబ్బో ఎవరి అమ్మ? నేను అమ్మ. నువ్వు ఎందుకు కొడుతున్నావు గాని నా నామాంకితము సీతాదేవేంద్రమ్మా. శ్రీరాముడి భార్యను సీతాదేవి. నేను ఏమనుకోకమ్మా, శ్రీరాముని భార్య సీతాదేవి. సీతాదేవినమ్మా. అమ్మా ఏమనుకోకమ్మా. అయితే ఇప్పుడు ఆడగలిగిన నీ మాట కొల్లమల్ల గొడవే కానీ నేను రాండి రాండి రండి మళ్ళా రండి. అమ్మా సీతాపరవతి లోకమాత వచ్చిన దశరథ మహారాజు మా మామగారు కౌసల్య సుమిత్ర సైతమ్మ మా అత్తయ్యలు కావాలి. శ్రీరామచంద్రుడు నా మీద లేనిపోని నిందలు వేసి నన్ను అరణ్యం పంపించాడమ్మా. అయ్యో ఈ అరణ్య మాసంలో వాల్మీకుల దగ్గర నా 2 కుమారులు రవ కుమారుడు కుశల కుమారుడు సభకు వస్తున్నారమ్మా. చెప్పండమ్మా చెప్పండి. దీపము కలిగిన విట్లను రాపుల శ్రీలక్ష్ముండును కాపాడుతుండు మనజుల పాపముల పారదోలి వినుమా దైవమా. కరుణించవే